గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలపైన తీసుకుందాం. అలాగే స్వామి గౌడ్ గారు ఉన్నారు, మాజీ మండలి చైర్మన్. నిన్న ముఖ్యమంత్రి మాటలు ఉద్యోగులకు సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కూడా ఎప్పుడు అట్లా ఏ ముఖ్యమంత్రి అట్లా ఉద్యోగులన్నీ ఆ రకంగా మాట్లాడడం లే. హామీలు ఇచ్చినప్పుడు ఎంతోమంది ఉద్యోగస్తులు అందరూ కూడా ఆ రోజు భారతదేశంలో అత్యధిక జీతభత్యాలు మేము ఇచ్చి 40,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చి ఎప్పుడు అవమానపరిచే విధంగా కానీ ఎప్పుడు మాట్లాడలే ఉద్యోగులను ఏ రోజు కూడా. ఒక 5% ఫిట్మెంట్ ఇచ్చడమే, అరే మాకు 5% ఇచ్చి మాట్లాడలేదు కదా అని కోపంతో అక్కడ ఏదో ఉద్యోగులకు నేను అన్నీ చేస్తా ఇది చేస్తా అంటే నమ్మిన తర్వాత ఇప్పుడు తెలిసిపోయింది ఉద్యోగులకు కూడా, అరే ఇంత పని అయిపోయింది కదని. కానీ ఇలా పూర్తిగా ఉద్యోగులను అవమానపరిచేటట్లు, అసలు మొత్తం మీరే తింటున్నారు అన్నట్లు, ఒకవైపు మాట్లాడుతూ బెదిరింపు ధోరణిలో బెదిరించేటట్లు ఆ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఇచ్చేటప్పుడు తెలియదు, హామీలు ఇచ్చేటప్పుడు. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు చెప్పారు, మాకు పరిపాలించే చేతనవుతుంది, డబ్బులు ఎట్లా వస్తాయో మాకు తెలుసు, డబ్బులు ఉన్నాయి, అవన్నీ మేము చేస్తాం, బరాబర్ ఇస్తామని చెప్పింది. మరి ఆ మాట ఇస్తామన్న మాట నిలబెట్టుకోకుండా ఉద్యోగుల మీద బెదిరించే ధోరణిలో పోవడం, అవమానపరిచే విధంగా పోవడం, బెదిరించడం, రకరకాలుగా ఇబ్బంది పెట్టడం. ఎక్కడ రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోతున్నారు. రిటైర్డ్ అన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళ మందుగోళ్ళు కూడా పైసలు లేకుండా అయిపోయినాయి. పిల్లలు ఎక్కడో స్థిరపడ్డారు, కొంతమంది ఉద్యోగాలు లేవు. రిటైర్డ్ ఉద్యోగులు ఆ పరిస్థితి ఉంది. డిఎల్ ఇంతవరకు ఈ దేశంలోనే హైయెస్ట్ డిఎల్ రాని రాష్ట్రం అంటే తెలంగాణ. హైయెస్ట్ జీతభత్యాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. మేము చేస్తే అత్యధిక డిఎల్ బాకీ ఉన్నది, రిటైర్డ్ బెనిఫిట్ ఇవ్వండి, ఏదనంటే అప్పులు చేసిపోయారు వీళ్ళంతా అని. ప్రతి దేశంలో అన్ని రాష్ట్ర అమెరికా కూడా అప్పు ఉంది. అప్పులేని దేశం ఎక్కడుంది, అప్పులేని రాష్ట్రం ఎక్కడుంది? పార్లమెంట్లో కూడా మనది చివరిలో ఉంది. అప్పులున్న అత్యధిక అప్పులున్న దానిలలో మనది 25వ నెంబర్ మనది. అవి నెంబర్ 1 కాదు కదా. కనుక అదంతా తప్పించుకోవడం కాదు. ఖచ్చితంగా వాళ్ళకి సమన్వయం లేదు. అక్కడ కూడా అధికారులు పై హైర్ ఆఫీసర్స్ కూడా ఎంతమంది రిటైర్మెంట్ ఎట్లా అనేది లేదు. అడ్డగోలుగా నడుస్తూ ఉంది వ్యవహారం అనేది, పరిపాలన అనేది. ఖచ్చితంగా ఉద్యోగులకు మాత్రం మేమంతా తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మేము తెలంగాణ ఉద్యమం నడిపిన వాళ్ళం. మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గర ఆనాడు స్వామిగౌడ్ గారు, దేవిప్రసాద్ గారు, విఠల్ గారు మేమందరం పోతే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగులు ఎందుకు చేస్తారు ఉద్యోగం అంటే ప్రజల గురించి, అంటే ఆ ప్రజల గురించి చేస్తున్నాను నేను గ్రేట్ అన్నాడు. అట్లా మా గురించి మేము ప్రమోషన్ల గురించి మేము ఉద్యమం చేయలే. నేను జైల్లో ఉండొచ్చిన, జైలుకి పోయినా 2 సార్లు జైలు పెట్టింది. మా వాళ్ళందరినీ అత్యాయత్నం జరిగినాయి చాలామంది మీద, స్వామిగౌడ్ గారి చాలామంది, అనేక మంది మీద. అయినా భయపడలేదు మేమందరం కూడా. భయపడకుండా తెలంగాణ తెచ్చుకొని ఇవాళ మీ హామీలకు మోసపోయి ధర్మను ఓట్లేస్తే ఇవాళ మీరు హామీ నెరవేర్చకుండా ఈ రిటైర్డ్ ఉద్యోగులు హింసించడం, హెల్త్ కార్డ్స్ కరెక్ట్గా లేవు, ఈహెచ్ఎస్ లేదు. ఎక్కడ మామూలు ప్రజలకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఎవరైనా అడ్మిట్ అయితే వీడు ఈహెచ్ఎస్ ఉందా, పురుగు చూస్తుడు, ఈ బిల్లు ఎప్పుడు వస్తుంది, వీడు మరి బయటికి ఎలగొట్టలేము, ట్రీట్మెంట్ చేయాలి ఎట్లా అని ఆ రకమైన పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు అంటే గౌరవం ఉండేది. పాత పెన్షన్ విధానం చేస్తామని హామీ ఇచ్చారు, ఎంతసేపు మా చేత పని అన్నారు. ఇట్లా ఏమైంది? సర్వశిక్ష అభియాన్లో ఉద్యోగులందరూ ధర్నా చేస్తే 10,000 మందికి నేను ఛాయ్ తాగే లోపల జీవో ఇస్తానన్నాడు. మరి ఛాయ్ ఎప్పుడు తాగడానికి సమయం దొరకలేదా చెప్పండి? కనుక అదంతా కాదు. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, హామీలన్నీ నెరవేర్చాలి. ఖచ్చితంగా నెరవేర్చకపోతే మాత్రం మేము ఇన్ని రోజులు వాళ్ళని ప్రోత్సహించలే. రాజకీయ శక్తులు వెనకాలన్నాయని చెప్తున్నారు కదా, ఏ రాజకీయ శక్తిని తెలియదు. మేము ఏనాడైనా వాళ్ళ మీటింగ్లకు పోలేదు, అపవాదం పెడతారని, అనవసరంగా వేధిస్తారని. ఇగో వీళ్ళందరూ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మేము బీఆర్ఎస్ అని కాదు, తెలంగాణ ఉద్యమ నాయకులు అన్నాడు. తర్వాత ఈ పార్టీలో తెచ్చిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ కనుక, ఆ నాయకుడు కనుక, ఉద్యమం నడిపిండు కనుక ఇలా వాళ్ళకు అపవాదం వేసి వాళ్ళని ఇబ్బంది పెడతారేమో, రకరకాల కేసులు పెడతారేమో అని చెప్పి వాళ్ళ మీటింగ్లకు పోలేదు, వాళ్ళని పలకరియలేదు. మేము కాము ఉన్నాం, ఎవరు ప్రోత్సహించాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.